గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కాస్ కిచెన్. సో ఈరోజు ఏంటంటే అందరికి ఇష్టమైన పానీపూరి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు కూడా చాలా రోజుల నుంచి పానీపూరి తినాలి అనుకుంటున్నాను కాబట్టి ఫైనల్గా ఐ మేడ్ ఇట్. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాక నేను బయట ఇన్స్టెంట్గా దొరికే పానీపూరిని నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. సో పూరి అయిపోయింది. పూరి అయిపోయింది. పానీ ఎలా చేయాలో చూసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా, జింజర్, చింతపండు రసం, చిల్లీస్, రాక్ సాల్ట్ అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని మీరు ఫిల్టర్ చేసుకుంటా నీళ్ళు పోసుకుంటా మీరు దాన్ని వడగట్టుకోవాలి. దాంట్లోకి మళ్ళా కారం, ఉప్పు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, పానీపూరి అయిపోయింది. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ యూస్ చేశాను, ఎందుకంటే నా దగ్గర ఇన్స్టెంట్ ఉండింది, ఎందుకు దాన్ని వేస్ట్ చేయాలని చెప్పి ఇన్స్టెంట్ యూస్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి పూరి అయిపోయింది. సో ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూసుకున్నాను. సో మసాలాకు వచ్చేస్తే మనం ముందే పొటాటోని నేను ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అండ్ స్మాష్ కూడా చేసేసుకున్నాను. సో స్మాష్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్, పెప్పర్, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక అంతే అండి, అయిపోయింది. ఈజీగా అయిపోయింది కదా. అండ్ ఆనియన్స్, మీకు కావాలంటే ఆనియన్స్ కట్ చేసుకోండి, మీకు కావాలంటే మిక్చర్ యాడ్ చేసుకోండి. సో అంతే, పానీపూరి అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.